అమ్మ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తెలిసి తెలియక తాయెత్తు దాటేయడం, మంత్రం చేసిన తాయెత్తు. దానివల్ల మనకేదో జరుగుతుంది, కీడు జరుగుతుంది అంటారు. అలాంటి కీడు తప్పించుకోవాలంటే ఏం చేయాలమ్మ మరి? ఎక్కడైనా తీసి పడేసుంటే దాటినా ఏంటంటే నెగెటివ్ ఫోర్స్ మనతో వచ్చేస్తుంది. అప్పుడు పసుపు నీళ్ళతో స్నానం చేసేసి, లేకపోతే రాక్ సాల్ట్ ఉంటుంది. ఆ వాటర్‌తో స్నానం చేసి ఇల్లంతా తెల్లావాలు, వేపాకు ధూపం వేయడము, గుగ్గిలం ధూపం వేయడము, ఇల్లంతా ధూపం వేసి తన తలకు గూడా ధూపం వేసుకున్నప్పుడు ఏదైనా నెగెటివ్ ఫోర్స్ కానీ, ప్రేత శక్తులు గానీ ఇంట్లో ప్రవేశిస్తే వెళ్ళిపోతాయి ఖచ్చితంగా. దీపారాధన చేసి అందుకే ఇంటి ముందు అందరికీ తులసి కోట ఉండాలి అంటారు. ఇంటి ముందు తులసి కోట ఉందనుకోండి, నెగెటివ్ ఫోర్సెస్ ఇంట్లోకి ఎంటర్ అవ్వవనమాట. చెట్లను ఆశ్రయించి యక్షిణీ దేవతలు నివాసం ఉంటారు. కాబట్టి తులసి యక్షిణి అనే దేవత కూడా ఒక దేవత ఉంది. కాబట్టి తులసీదేవి స్వరూపం చాలా పవిత్రమైంది. నెగెటివ్ ఎనర్జీస్‌ని ఇంట్లోకి రానివ్వదు కాబట్టి హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు.